ముంబై నటి వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విజయవాడ సిఐడి కార్యాలయానికి పోలీసులు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న ముంబై నటి కేసులో ఏటూగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 1:30కు విజయవాడ తాడిగడపలో ఉన్న సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయన్ను గంటన్నరగా విచారణ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి కిందట సిఐడి ఎస్పీ చక్రవర్తి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి కిందట కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కూడా ఈ విచారణలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అక్కడ హైదరాబాద్లో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్ళి 2 రోజులుగా పిఎస్ఆర్ ఆంజనేయులు కదలికలపైన నిఘా పెట్టి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనే పూర్తి విషయాలన్నిటినీ తెలుసుకున్న నేపథ్యంలో అక్కడ మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర వాళ్ళు నిఘా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడి నుంచి బేగంపేట తన బంధువుల ఇంటికి వెళ్ళారు. దీన్ని కూడా పోలీసులు మొత్తం పరిశీలిస్తూ నిఘా పెట్టిన క్రమంలో అక్కడి నుంచి బేగంపేటకి చేరుకొని ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో దాదాపు పూర్తి విషయాలు తెలుసుకునేందుకు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారణ చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు స్టేట్మెంట్లు, నిందితులుగా ఉన్న పోలీసుల స్టేట్మెంట్లు తీసుకుని ఉన్నారు. దీంతోపాటు కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన్ని స్టేట్మెంట్ తీసుకొని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో A2గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గత కొద్ది రోజుల నుంచి ఎటువంటి పిటిషన్ దాఖలు చేయలేదు, ఎక్కడా రిలీఫ్ పొందే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన పైన ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో కూడా ఆయన నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు అని పిటిషనర్లు చెప్తూ ఉన్నారు. బాధితులు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలోనే గుంటూరులో ఒక ఫిర్యాదు సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు నమోదైందని తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఆయన సంబంధించిన కేసులు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. కేవలం ఒక కేసు అని కూడా కాకుండా ప్రతి విషయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యమైన కేసుల విషయంలో ప్రత్యక్షంగా నేరుగా ఏదో ఒక విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు వాటితోటి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్ఛార్జ్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ సంబంధించి చీఫ్గా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కటి ఆయన దృష్టికి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని నేరుగా ప్రభుత్వానికి పెద్దగా ఉన్న సీఎంకి ఆయన ప్రతిరోజు వివరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వాటిని వివరించడంతో పాటుగా అసలు ఏం చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలను కూడా ప్రభుత్వానికి చెప్పారని, ఈయన కనుసన్నల్లోనే కొన్ని అరెస్టులు కూడా జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేవలం ఆరోపణలే కాకుండా బాధితులు కూడా కొన్ని సందర్భాల్లో తమ మాటల్లో చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలోనే అసలు ఈ ఒక్క కేసు కాకుండా మిగతా కేసుల్లో కూడా ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాలని సిఐడి అధికారులు రాబడుతూ ఉన్నారు. గత కొద్దిసేపటి 1:30కు ఇక్కడికి తీసుకువచ్చారు. భోజన విరామ అనంతరం మళ్ళీ ప్రశ్నిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. సాయంత్రం వరకు ప్రశ్నించే అవకాశం ఉంది. అరెస్టు చేసిన క్రమంలో ఆయన రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక డీజీ స్థాయిలో ఉన్న క్రమంలో ఉన్నతాధికారులు విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నతాధికారులు విచారిస్తే కొంత ఇంకా మెరుగ్గా విషయాలు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే డిఐజీ వచ్చినట్లు మనకి తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసుతో పాటు ఇంకా ఈయన పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఉన్న కేసులని విచారణ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఒకానొక దశలో కోర్టు కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఐఓ ఆయనకు ఉన్నటువంటి
సందర్భాన్ని అనుసంధానంగా అరెస్టు చేస్తారని, అప్పటి వరకు నిందితులపైన ఖచ్చితంగా నిఘా ఉంటుందని ప్రభుత్వ తరపు న్యాయవాది గతంలో కోర్టుకి వివరించారు. అప్పటి నుంచి కేసు నమోదైనప్పటి నుంచి పిఎస్ఆర్ ఆంజనేయుల పైన పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు. అంటే విదేశాలకి ఎక్కడికి పారిపోకుండా, అదేవిధంగా ఎక్కడైనా ఎటువంటి చర్యలకైనా పాల్పడుతూ ఉన్నారా అనేటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు పోలీసుల దర్యాప్తు సిట్ ప్రత్యేకంగా దర్యాప్తు చేసిన సందర్భంలో సీనియర్ ఐపీఎస్ స్థాయి అధికారి ఒకళ్ళు వైకాపాలో కేసుల్లో, వైకాపా నేతలు పలువురు కేసుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో వాళ్ళు ఎలా తప్పించుకోవాలి అని ఈ అధికారి చెబుతున్నట్లు ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఆ దర్యాప్తులో భాగంగానే సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరు అని సిట్ బృందం లోతుగా దర్యాప్తు చేసింది. ఇదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో కూడా వైకాపాకి కేవలం ప్రభుత్వంలో ఉండగానే కాదు, వైకాపా ప్రభుత్వంలో లేకపోయినా సరే ఆయన వారికి అనుచిత లబ్ధి చేకూర్చేందుకు, వాళ్ళని కేసుల నుంచి తప్పించేందుకు, పోలీసులు దర్యాప్తు నుంచి బయటపడేందుకు ఏ విధంగా వ్యవహరించాలని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వారికి చెబుతూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సమాంతరమైనటువంటి ఒక వ్యవస్థని నడుపుతూ ఉన్నారు, ఒక నెట్వర్క్ని సృష్టించారు అనే ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి అసలు ఆ నెట్వర్క్ ఎవరు, వాటికి సంబంధించి ఆ ప్లాన్లని అమలు చేసేటప్పుడు వాటికి అయ్యే ఖర్చుని ఎవరికి ఇస్తున్నారు, ఎలా వస్తున్నాయి, ఈ ఫండ్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా ఈ విచారణలో పోలీసులు అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎప్పటి వరకు ఈ విచారణ జరుగుతుంది అనే దాంట్లో ఇంకా స్పష్టత రానప్పటికీ పోలీసులు ఎవరైనా సరే నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల వరకు కోర్టులో హాజరుపరిచేందుకు సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని. రేపు ఉదయం వరకు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సాయంత్రం ఆయన ఇక్కడి నుంచి వైద్య పరీక్షలకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తుంది. విచారణ అయితే గంటన్నరగా కొనసాగుతూ ఉంది. స్వప్న. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.